Stay tuned to D News channel to get more updates of Kadiri. మెడికల్ సీట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో చాలా మంది పేద విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు, గవర్నమెంట్ కాలేజీలో చదివిన విద్యార్థులు, ఇంటి దగ్గరే కోచింగ్ డబ్బులు లేకుండా ఇంటి దగ్గరే చదివి మంచి మేధావులుగా ఉన్న విద్యార్థులకు కూడా ఈరోజు మెడికల్ సీట్లు వచ్చినా కూడా అందుకు నోచుకోకుండా చాలా రాష్ట్రంలో ఉండే చాలా పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మనకు జరిగిన అన్యాయానికి 17 కాలేజీలు ఓపెనింగ్ అయ్యే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మనకు ఎంత అన్యాయం జరిగింది మన విద్యార్థులు కానీ ఆలోచనతో ఈరోజు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల దగ్గర వెళ్లి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియపరుస్తూ మీకు ఇప్పుడన్నా ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో ప్రాంతాల్లో కూడా ప్రతి పంచాయతీలో బూత్ కమిటీల దగ్గర నుండి వార్డు కమిటీల దగ్గర నుండి అన్ని కమిటీలు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అన్ని కమిటీల్లో ప్రతి ఒక్క కులానికి ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ప్రతి అందరికీ సమానంగా బాధ్యత వహించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని జరగకోకుండా కేవలం వారికి కావలసిన వారికి వారి నాయకులకు డబ్బులు దోచుకునే విధంగా ఈరోజు చేస్తున్న కార్యక్రమం చూసాం. మొన్న రోజు చూసాం నాటుసారా ఏ విధంగా తయారు చేసి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదనకు వాళ్ళు దారి చూపించారో మనం చూసాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈరోజు మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన గత 5 సంవత్సరాల్లో విద్య, వైద్యం, చదువు ఈ పిల్లలకు ఇది ఒక ఫౌండేషన్. వాళ్ళు ఎదగడానికి, వాళ్ళ కుటుంబం ఎదగడానికి, పిల్లలు చదువుకుంటే వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చేసుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది, మేము సంతోషంగా ఉంటామని చెప్పి ఆనాడు ఏ విధంగా అయితే మారుమూల గ్రామాల్లో ప్రాంతాల్లో కూడా నాడు నేడు అభివృద్ధి చేసి స్కూళ్ళను ఏ విధంగా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా చెప్పిన విధంగా నవరత్నాలు చేర్చి మెడికల్ సీట్లలో కూడా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ మెడికల్ కాలేజీలో డాక్టర్లుగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు పేద కుటుంబాలు కూడా మంచి ఉన్నత విద్య అభ్యసించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దాదాపు 17 మెడికల్ కాలేజీలు కట్టి అందులో 5 పూర్తి చేసి ఇంకా 13 దాదాపు 40-50% పనులు పూర్తి చేసే సమయంలో అధికారం కోల్పోవడం, అధికారంలో వచ్చిన టీడీపీ ఈరోజు వారికి కావాల్సిన వారికి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ మోడ్లో అని చెప్పి కొత్త సాంప్రదాయానికి ఎక్కడ ఏ రాష్ట్రం లేని విధంగా మన రాష్ట్రంలో పీపీపీ మోడ్ అని చెప్పి తీసుకొచ్చి సాంప్రదాయానికి తెర దించి వారికి కావాల్సిన వారికి కట్టుబెట్టడానికి ఈరోజు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఈరోజు పన్నాగం పన్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసే భాగంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున పేద విద్యార్థుల తరఫున ఆయన పోరాటం చేసి మాకు కూడా పోరాటం వైపు నడిపించి మెడికల్ కాలేజ్ దగ్గర నిరసన తెలియజేశాం. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం వెళ్ళి ఆ యొక్క మెడికల్ కాలేజ్ ఏ విధంగా మనం పూర్తి చేసే పరిస్థితులు తీసుకొచ్చాం, ఎందుకు మీరు చేయడం లేదు, దాదాపు 1500 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టలేరా, అమరావతికి అయితే లక్షల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు, ఈ యొక్క మెడికల్ కాలేజీల కోసం 1500 కోట్లు ఖర్చు పెట్టలేరని చెప్పి నిలదీసి రాష్ట్ర ప్రజల తరఫున పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తరఫున పోరాటం చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి 15 నెలల్లో బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా నాయకునిగా ప్రజల కష్టాలను తెలిసిన వ్యక్తిగా ఎప్పటికెప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రభుత్వం మెడల వంచి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా గతంలో 4-5 పోరాటాలు రైతుల పక్షాన్ని నిలబడితే రైతులు ఈరోజు మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, టమాటా రైతులు కానీ, మామిడి రైతులు కానీ ప్రభుత్వం దిగి వచ్చి డబ్బు ఇచ్చిన సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కూడా మెడికల్ కాలేజీల కోసం ఉద్యమం స్టార్ట్ చేశారు. ఈ ఉద్యమం కూడా
పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగి వచ్చి మరి పేద విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే వరకు కూడా ఈరోజు ఉద్యమం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇవన్నీ చిన్నగా ఒక 4 మాటలు చెప్పే మాటలు కానీ ఇంకా చాలా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క దానికి ప్రజల తరఫున పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తే కూడా ఎక్కడ కూడా బెదరకుండా భయపడకుండా ఈ రోజు ముందర నిలబడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క గ్రామాల్లో దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పోరాటం మీ అందరి సహకారంతో జరుగుతోంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనం వైఎస్ఆర్సీపీ పార్టీని పటిష్టం చేసుకోవాలంటే బూత్ స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి పంచాయతీ వరకు మనం అన్ని కమిటీలన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీలో ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొని మనం ధైర్యంగా పోరాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కమిటీల్లో స్థానం కల్పించి బూత్ కమిటీ దగ్గర నుండి మండల కమిటీ వరకు కూడా అన్ని కమిటీలు కూడా వేసే బాధ్యత మనం అన్ని పంచాయతీలు తిరిగి రచ్చబండ పెట్టి అదేవిధంగా 1 కోటి సంతకాల సేకరణ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఏదైతే నాటు సారా ఏ విధంగా తయారు చేసి 1000 కోట్లు సంపాదించుకోవడానికి పనిచేస్తున్నారో దాన్ని ఎండగట్టడుతూ అదేవిధంగా 1 కోటి సంతకాలను మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు తీసుకొని పోయి గవర్నర్కి ఇచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా నడిపే విధంగా చర్యలు తీసుకోవడానికి పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు